డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. నాకు గత 3 వారాలుగా జ్వరం, విపరీతమైన దగ్గులో కఫం. బరువు కూడా బాగా తగ్గుతున్నాను. 80 కేజీల నుంచి 60 కేజీలు అయ్యాను. నాకు టీబీ వచ్చిందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేను ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు చాలాసార్లు చూసే ఉంటామండి. కొన్ని చోట్ల ఏంటంటే బ్యానర్స్ కానీ, కొన్ని చోట్ల గోడల మీద పెయింట్స్తో రాసి పెట్టుండేవాళ్ళు. అంటే 3 వారాల కంటే ఎక్కువ దగ్గు వస్తుందా, క్షయ కావచ్చు అని. సో మీరు అనుకున్నది డెఫినెట్గా ఊపిరితిత్తులో మీరు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అది టీబీనా కాదా, ఓన్లీ ఊపిరితిత్తు సంబంధించిన న్యూమోనియానా మనం తెలుసుకోవాలంటే మాత్రం మీరు మీకు దగ్గరలో ఉన్న ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించి ఛాతీకి సంబంధించిన ఎక్స్రే తీసి చూసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలానే కఫం వస్తుంది కాబట్టి కఫం టెస్ట్ని మనం గ్రామ్ స్టెయిన్, కల్చర్ సెన్సిటివిటీ, ఏవిబి స్టెయిన్, ఫంగల్ స్టెయిన్, అలానే జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ అనే వాటికి పంపిస్తాం. అంటే దీంట్లో ఈ కఫంలో అంటే లోపల నుంచి వస్తుంది కాబట్టి లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దేని వల్ల వచ్చింది, అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, ఫంగస్ వల్ల వచ్చిందా, లేదా టీబీ వల్ల వచ్చిందా అనేది కూడా మనకు చాలా వరకు తెలిసిపోతుంటుంది. కొంతమందిలో మాత్రం ఏంటంటే ఇలా బరువు తగ్గుతూ ఉంటారు, కఫం పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాపర్గా మనకి డయాగ్నోసిస్ రాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఏంటంటే ఛాతీ సిటీ స్కాన్ చేసి చూసుకోవడం, లోపల ఏమన్నా గడ్డలు ఉన్నాయి, అంటే న్యూమోనియానే కాకుండా గడ్డలు ఏమన్నా ఉన్నాయి, లింఫ్ నోడ్స్ అంటాం, మనకి ఈ టాన్సిల్స్ ఉన్నట్టుగానే ఛాతీ లోపల కూడా లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి ఇన్ఫెక్షన్తో స్వెల్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఊపిరితిత్తుల నాళం లోపల కూడా మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్, గ్రోత్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్రేలో మనకి తెలియకపోవచ్చు. సిటీ స్కాన్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గా మనకి తెలుస్తుంది అనమాట, లోపల ఎటువంటి ప్రాబ్లం ఉంది, దానికి మనం ఏం చేయాలనేది. ఇప్పుడు చెప్పినట్టుగా ఊపిరితిత్తుల లోపల లేదా చుట్టుపక్కల మనకి గడ్డలు కానీ ఉంటే మనం బ్రాంకోస్కోపీ ద్వారా లేదంటే ఈబస్ పరికరం ద్వారా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి బయాప్సీ చేసుకోవడం కూడా మనం డయాగ్నోసిస్ని మనం ప్రూవ్ చేయొచ్చు. సో తప్పనిసరిగా మీరు ఈ ఇబ్బందితో ఉన్నారు కాబట్టి లోకల్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్గా మీరు టెస్టులు చేయించుకొని ప్రాబ్లమ్ కన్ఫర్మ్ చేసుకుంటే వీలైనంత వరకు ఏంటంటే ఇవి టీబీ అయినా కానీ పెద్దగా భయపడేది లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి టీబీ చాలా వరకు ఏంటంటే క్యూరబుల్. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి డయాగ్నోసిస్ చేయించుకొని మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు మీ ప్రాబ్లం నయమైపోతుంది.